హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక చిన్న కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక శెట్టి గారు ఒక జ్యోతిష్కుడితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక పేద కుర్రవాడు వచ్చాడు. జ్యోతిష్కుడు శెట్టి గారికి ఆ కుర్రవాడిని చూపించి, వీడి తండ్రి కూలీ చేసుకొని బ్రతుకుతాడు, అయితేనే వీడికి త్వరలోనే గొప్ప ధనయోగం ఉన్నది, వీడి తండ్రి సుఖపడిపోతాడు అన్నాడు. జ్యోతిష్కుడి మీద మంచి గురి ఉన్న శెట్టిగారు ఆ కుర్రవాడి తండ్రిని వెతుక్కుంటూ పోయి, నీ కొడుకు భారం కొంతకాలం నాకు వదిలిపెట్టు, నీకు 200 రూపాయలు ఇస్తానన్నాడు. కూలీ వాడికి ఏదో అనుమానం వేసి, ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు అన్నాడు. దురుద్దేశమేమీ లేదు, వాడంటే ముచ్చట పడ్డాను, వాడికి మా ఇంట్లో అన్ని సౌకర్యాలు జరుగుతాయి, కావలిస్తే ఇంకో 300 తీసుకో అన్నాడు శెట్టిగారు. కూలీ వాడికి 600 ముట్టాయి. వాడి కొడుకుకు శెట్టిగారి ఇంట రాజోపచారం జరుగుతున్నది అని నెల గడిచినా వాడికి డబ్బేమీ రాలేదు. శెట్టిగారు జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఆ కుర్రవాడికి ఇంతదాకా ధనయోగం పట్టలేదే అన్నాడు. పట్టకపోవటం ఏమిటి, నువ్వు ఇచ్చిన డబ్బుతో వాడి తండ్రి 10 గేదెలను కొని నిక్షేపంగా వ్యాపారం చేసుకుంటున్నాడు అన్నాడు జ్యోతిష్కుడు. ఈ కథ పేరు ధనయోగం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నారీస్ క్రియేటివ్.